భద్రాచలంలో ప్రైవేట్ ఆసుపత్రిలో శిశు విక్రయాల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. శిశు సంక్షేమ శాఖ జిల్లా కమిటీ అధికారులు 6 నెలల క్రితం జరిగిన ఘటనలో శిశువును క్షేమంగా శిశు గృహానికి తరలించారు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు 4 అరెస్ట్ చేశారు. జీవన ఆసుపత్రి వైద్యులు డాక్టర్ స్పందన, మధ్యవర్తి నందగోపాల్, శిశువును కొన్న ప్రవీణ్, పల్లవిలపై కేసు నమోదు చేశారు. ఇక భద్రాచలం పట్టణానికి చెందిన ఒక మహిళ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ బిడ్డకి జన్మనిచ్చింది. తాను 7 నెలల గర్భిణిగా ఉన్నప్పుడే భర్త చనిపోవడంతో పోషించే స్తోమత లేక అదే ఆసుపత్రిలో హైదరాబాద్కు చెందిన పల్లవి ప్రవీణ్లకు విక్రయించింది. అయితే తాను బిడ్డను విక్రయించలేదని ఇష్టపూర్వకంగానే దత్తత ఇచ్చానని శిశువు తల్లి పేర్కొంది. కానీ ₹1,00,000 చేతులు మారాయన్న సమాచారంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 4 కేసుల్లో కూడా స్టాంప్ వెండర్ అంటే స్టాంపులు ఉంటాయి మనకి స్టాంప్ అఫిడవిట్లు ఆ పేపర్ల మీద రాస్తారు. అన్నోన్ పర్సన్ డబ్బులు తీసుకుంటారు, పిల్లలు వెళ్ళిపోతారు. అడాప్షన్ అనేది తప్ప కాదా? భద్రాచలం అడాప్షన్ తప్ప 100%. మరి అడాప్షన్ చేసుకోవాలంటే కారా గైడ్లైన్స్ బేస్ చేసుకుని కారా వెబ్సైట్ ఉంటుంది. తల్లిదండ్రులకి వాళ్ళకున్న స్టేటస్, మెడికల్, లాయర్ అఫిడవిటీ, ఆధార్ కార్డ్స్, వాళ్ళు ఏమైనా ఎంప్లాయ్ చేస్తే ఎంప్లాయ్మెంట్ కార్డు, వాళ్ళ ఇన్కమ్ ప్రాసెస్, వాళ్ళ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకుని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకుంటే ఒక ఐడి నెంబర్ ఇస్తుంది. ఒక ఐడి నెంబర్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ప్రాసెస్లో వాళ్ళు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏదైనా ఆప్షన్ ఇచ్చుకుంటారు. కేరళ కానీ కర్ణాటక కానీ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఆప్షన్ ఇచ్చుకుంటారు. ఆ ఆప్షన్ కోసం మనం అప్డేట్ చూసుకుంటూ ఉండాలి. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి అప్పుడు మ్యాచ్ అయితే గవర్నమెంట్లో పిలిచి మన కలెక్టర్ గారి ద్వారా డిఎం ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ పాపని ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్కి తీసుకెళ్లి మెరుగైనటువంటి వైద్యం అందించాల్సిందిగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. సార్, ఇప్పుడు ఈ అడాప్షన్ అనేది ఇంతకుముందు చేశారు కదా, అది ఇల్లీగలా లీగలా? అడాప్షన్ ఏదైతే ఉందో సార్, ఇప్పుడు స్టేట్ లెవెల్లో సారా ఖారా అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ లీగల్ అడాప్షన్ ఏజెన్సీ ద్వారా, సెంట్రల్ లీగల్ అడాప్షన్ ఏజెన్సీ ద్వారా జరిగినటువంటి అడాప్షన్స్ మాత్రమే లీగల్ అండి. మిగతా ఏదైనా బాండ్ పేపర్ మీద రాసుకున్నా, ₹100 కాగితం మీద రాసుకున్నా పంచాయతీ. దీనికి సంబంధించి అంటే జస్ట్ 2 days అయింది. 2 daysలో కూడా మనం ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి పోలీసు డిపార్ట్మెంటు త్వరితగతిన పాపను రికవరీ చేసి ఈరోజు సిడబ్ల్యూసీ ముందు జస్ట్ కొన్ని అవర్స్లో గంటలలోనే ఇంత ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంకా రానున్న 2-3 daysలో మొత్తం పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దీని ఇన్వాల్వ్మెంట్ సంబంధించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చి దానికి సంబంధించిన కేసు బిల్డప్ చేసి దానిపైన ఎవరికి ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఏ విధంగా సంబంధాలు దీనిపైన అని లోతుగా విచారించి ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి. డెత్ సర్టిఫికేట్ ఒకటి అంటే నా జాజితా బిడ్డ ద్వారా ఐసీడీసీకి అప్పచెప్పాలని ప్రయత్నం చేశారండి. కానీ అప్పటికే గవర్నమెంట్ ఆఫీసుల్లో, గవర్నమెంట్ హాస్పిటల్, అంగన్వాడీ కేంద్రాల్లో జాజితా బిడ్డ చనిపోయినట్టుగా నిర్ధారణ అయిందండి. ఎందుకంటే నా కుటుంబ పరిస్థితుల కారణంగా నేను ఇదే వీధిలో బ్రతకాలి, తిరగాలి కాబట్టి నా పాపకు అప్పటికే 50-50 ఛాన్సెస్ చెప్పారు. పాప బ్రతకన్నారు కాబట్టి నేను చుట్టుపక్కల వారందరికీ నా పాప చనిపోయిందని, అంగన్వాడీ కేంద్రాల వారికి కూడా, ఏఎన్ఎం మేడం గారికి కూడా నా పాప చనిపోయింది, పాప లేదని మాత్రమే చెప్పానండి. వాళ్ళు అదే నిర్ధారణ చేసి రాసుకున్నారండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా హాస్పిటల్లో కూడా అదే నిర్ధారణ చేశారండి, పాప చనిపోయిందని. ఇప్పుడు ఆ పాప బ్రతికే ఉందండి. కాకపోతే పాప బ్రతికే స్థితి కూడా లేదండి. పాప చాలా సీరియస్ కండిషన్లో, వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరైతే చుండూరు ప్రవీణ్ కుమార్ ఉన్నారు వారు కూడా ఆ పాపని చూసుకునే స్థితి లేక పాపని గవర్నమెంట్కి అప్పచెప్పాలని, అది కూడా నా ద్వారా అప్పచెప్పాలని వచ్చారండి. ఆ సందర్భంలో జరిగిన ఒక 4 కేసుల్లో కూడా స్టాంప్ వెండర్ అంటే స్టాంపులు ఉంటాయి మనకి స్టాంప్ అఫిడవిట్లు ఆ పేపర్ల మీద రాస్తారు. అన్నోన్ పర్సన్ డబ్బులు తీసుకుంటారు, పిల్లలు వెళ్ళిపోతారు. అడాప్షన్ అనేది తప్ప కాదా? భద్రాచలం అడాప్షన్